నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర అన్న సీఎం చంద్రబాబు నాయుడు. నేను చాలా సార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేస్తాం, ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. మాజీ మంత్రి పేర్ల నాని ఇంటి దగ్గర జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి, నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా, మతాల పరంగా, ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. ఒక్కసారిగా మారిన వాతావరణం, విశాఖలో ఉరుములతో కూడిన జల్లులు, రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి. అకస్మాత్తుగా విశాఖపట్నంలో మారిన వాతావరణం, భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. మనం ప్రస్తుతం మద్దిలపాలెం దగ్గర ఉన్నాం. ఇక్కడ వాతావరణం అయితే చాలా దీనిగా ఉంది. భారీ వర్షంతో రోడ్డు పైన 2 సెంటీమీటర్ల మేర నీరు పారుతుంది. తుఫాను కారణంగా అతలాకుతలంగా మారిన మద్దిలపాలెం జంక్షన్. కూటమి ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లో జిల్లాల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి మంచిని వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. దానికే మనం అందరూ కూడా సిద్ధం అవ్వాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మందరూ కూడా సహకరించాలి. మీ యొక్క సందేశాలు ఉంటేనే ఇది మనము సాధించగలం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మన ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు మాతో మాట్లాడడం, దానికి తగు చర్యలు తీసుకోవడం అన్ని కూడా జరుగుతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి వారిని కలవడం, సార్ వాళ్ళకి ఈ ప్రాంతంలో బాధితులకు న్యాయం చేయాలని చెప్పడం, వెంటనే వాళ్ళు ముందుకు రావడం, గౌరవ ఎమ్మెల్యే వారి యొక్క చెల్లింపు కూడా చేశారని నాకు వివరించడం జరిగింది. ఇంకా దాదాపు 800 నుంచి ఒక 1000 మంది దాకా, 1000 కుటుంబాల దాకా బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ వల్ల కొంత డిలే ఉంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా వాళ్ళ ఖాతాలో ఎల్జీ పాలిమర్ వాళ్ళు ఇచ్చే ఈ సహాయ సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మీ అందరి సహకారంతో ఈ ప్రాంతం ఇంకా మెరుగైన ప్రాంతాలుగా మారాలి. ప్రతి ఒక్క ఇల్లులో కూడా అందరికీ మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రెచ్చాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు ఇవ్వాలి. సో ఆరోగ్యపరంగా, చదువు పరంగా, అదేవిధంగా ఆర్థికంగా కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా స్థిరపడే విధంగా మా యొక్క పనితీరు ఉంటుంది, మాకు చర్యలు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ దక్షిణ నియోజకవర్గం 1 టౌన్ ఏరియాలో వినాయక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.
మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన జిల్లా నుండి చాలా మంది ఉద్యోగుల నిమిత్తం ఏజెంట్ల ద్వారా బయటికి వెళ్తున్నారు అన్న విశాఖ పోలీస్ కమిషనర్. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు. ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ 2 months నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి, ప్రెషర్ పెట్టి, పర్సూ చేసి ఫైనల్గా
సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చాడండి. లాస్ట్ 15 daysలో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపాం, 1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము, మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వెళ్ళలేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా, తండ్రి గారికి కూడా. అయినా కూడా మేము చెప్పాము, ఒక పైసా ఇవ్వకండి. ఈ మధ్య ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పబ్లిక్ గా అందుబాటులో ఉన్న ఫోటోలను, వీడియోలను మార్పింగ్ చేసి డీప్ ఫేక్ ఇవ్వడం ద్వారా రకరకాల మోసాలు జరుగుతున్నాయి అన్న ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అన్నారు. ఈ మధ్య ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ దీంట్లో పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ఫొటోస్, వీడియోస్ని మార్ఫింగ్ మరియు డీప్ ఫేక్ చేయడం ద్వారా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈవెన్ ప్రభుత్వ అధికారుల, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రముఖుల ఫొటోస్ అన్నీ పెట్టుకొని వాట్సాప్లో నిధులు సేకరించడం కావచ్చు, రకరకాల మెసేజ్లు చేయడం, ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ, డబ్బు ద్వారా సహాయం చేయమనడం కానీ ఇలాంటివి ఎప్పుడు జరగవు. ఈ రకంగా ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడగడం కానీ, ప్రలోభానికి గురి చేసి మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాలను గుర్తుపెట్టుకోండి. అలాంటి మోసగాళ్ళ బారిన పడొద్దు. అట్లాంటి మోసాలు ఏదైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ. హైడ్రా బాధితులకు మేము అండగా ఉంటామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్లు అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో ప్రజలకు శుద్ధి చేసిన మంచి నీటిని ఇవ్వాలని సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేయాలి అన్న మంత్రి సీతక్క. జరగలేదు, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం. మేడారం కేంద్రంగా కూడా ఒక 200-250 crores అనుకుంటా ప్రపోజల్స్ పెట్టి ఇట్లా దాదాపుగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో మంచినీటి సమస్య ఉండకూడదని అవి కూడా మనం తీసుకొస్తున్నాం. తొందరలోనే వాటికి కూడా శాంక్షన్స్ వస్తాయి. అధికారులు కూడా ఏదో చేసినామంటే చేసినాం, వచ్చినోడు బిల్లు ఎత్తుకొని పోతాడు, కానీ ఇక్కడ చూస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఇది ఉండకూడదు. ఖచ్చితంగా మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి పని చేసినామంటే దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఉపయోగం పబ్లిక్ ఉండాలి. అప్పుడే మనం చేసే జాబ్కు కూడా కొంచెం సార్థకత ఉంటుంది. ఉట్టిగా వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నాం, మనం తీసుకున్నాం ఏముంటుంది అందులో. కానీ పబ్లిక్ ఏ పర్పస్లో అయితే మనం నీళ్లు లేదా మనం ఏ పర్పస్లో అయితే శాంక్షన్స్ ఇస్తున్నామో అది నెరవేరినప్పుడు వేస్ట్, మన ఉద్యోగం కూడా వేస్ట్, మన వృత్తి వేస్ట్, మన ఇక్కడ చేయడం కూడా వేస్ట్. కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు 2 రోజులు లీవ్లో వెళ్ళిపోండి, లీవ్ పెట్టి వెళ్ళిపోండి. మళ్ళీ ఏదన్నా అక్కడ ఎవరన్నా పెట్టుకుంటాం, లేదా ఆ టైంలో ఇంకేదన్నా అకామిడేట్ చేస్తాం. బట్ మనము అట్లా తిరిగినట్టు తిరుగుదాం, చేసినట్టు చేద్దాం అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ జిల్లాలో పోతామనుకుంటే వాళ్ళకి చెప్పండి, పంపించేస్తాం. ఇంకెక్కడ మనకు ఎవరైనా ఉంటారు పెట్టుకుంటాం, లేదా కొత్త వాళ్ళని తెచ్చుకుంటాం. కానీ డ్యూటీలో ఉండి పబ్లిక్ని ఇబ్బంది పెడితే మాత్రం, నేను ఇంట్లో కూర్చొని పనిచేసే వ్యక్తిని కాదు, వాస్తవం మీకు అందరు తెలుసు. మంత్రినైనా కూడా వారానికి 2 రోజులు ఇటే తిరుగుతున్నా, వేరే కాడ అటు ఇటు చూసుకున్నా, వేరే హాలిడేస్ అవి ఇవి మాకేం లేకుండా అంతే పబ్లిక్లో ఎక్కడ వీలైతే అక్కడ ఏ అవసరం ఉంటే అక్కడికి తిరుగుతాను. ములుగు అనేది మన సొంత ఏరియా, అదేవిధంగా వెనుకబడ్డ ప్రాంతం, మరి అనేక రకాల సమస్యలున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ములుగులో చాలా అద్భుతాలు కూడా మనం తయారు చేసుకుంటున్నాం. అధికారులు అందరూ కష్టపడుతున్నారు. కష్టపడే ప్రతి అధికారికి నా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు అడిగినప్పుడు నేనే సంతోషంగా ఓకే మీకు ఇబ్బంది ఉందంటే పోతారంటే పంపిస్తా. కానీ ఇష్టపడతాము. కానీ ఆయన మంచి అధికారి కదా, బాగా పనిచేసిండు కదా, ఒకవేళ నేను వెళ్ళిపోతా మేడం నీకు ఇంత సర్వీస్ చేసిన కదా అంటే ఆ సర్వీస్ చూసి మీరు అడిగిన కాడికి ఇవ్వగలుగుతాం. ములుగు జిల్లా పోలీసులను అభినందించిన మంత్రి సీతక్క.
జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని, ఐపీఎస్ ఎస్పీ ములుగు గారిని వేదికల ఎస్ఐ వెంకటాపూర్ సతీష్ గారు మరియు ఆర్ఎస్ఐ రాకేష్ గారు మినిస్టర్ గారి తరపు నుంచి సన్మానం అనుకున్నా. వర్షం లేదు, అంత డేంజర్ ఏం లేదు కదా అని ఆ రోజు నైట్ హైదరాబాద్ లో ఉన్నా. కానీ తెల్లారి వరకు వర్షాలు వస్తున్నాయి అంటే అరే ఇక్కడ ఉండడం బాగుండదని నేను వచ్చిన. మన దగ్గర పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి లేదు, కానీ చెట్లన్నీ పడ్డాయంటే జస్ట్ ఆ రోడ్ అమ్మటి చాలా రోజుల నుంచి కొన్ని చెట్లు కూడా మనం మెయిన్ రోడ్ ఏటూ నగరం నుంచి ములుగు తీయాల్సినవి కూడా ఉన్నాయి, కొద్ది ఇట్లా వంగి ఉన్నాయి అనుకున్నాం, అవే పడ్డాయి అనుకున్నాం. కానీ వేల చెట్లు వందల చెట్లు రోడ్ల మీద కూడా పడితే నైట్ అండ్ డే అండ్ నైట్ మరి పోలీస్ అధికారులు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, అదేవిధంగా స్థానిక సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, ఆ లోకల్ పోలీస్ అధికారులు అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి తెల్లారి వరకు మనకు రోడ్డు కూడా క్లియర్ చేసి ఇచ్చడం జరిగింది. వారిని కూడా అభినందిస్తా ఉన్నాం. కష్టపడ్డ వాళ్ళను అందరం ఇష్టపడతాం, కష్టపడే వాళ్ళను అందరం ఇష్టపడతాం. కష్టపడకుండా ఫలితాలు వస్తే అది ఎక్కువ రోజులు ఉండవు. కష్టంతో వచ్చే రిజల్ట్ లో ఆనందం ఉంటుంది. కాబట్టి మీ కష్టాన్ని ఖచ్చితంగా అందరు సమాజం అంతా చూసింది. అదే విధంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా రకరకాల రూపంలో సమాజం మీద పాశ్చాత్య సంస్కృతి వస్తుంది. అక్కడక్కడ రేప్ అటెంప్ట్స్ కానీ లేకుంటే ఇంకొక కొన్ని. కాబట్టి మనం ఇంకా డీప్ గా పబ్లిక్ తో అటాచ్మెంట్ పెంచుకోవాలి. ప్రతి అధికారి, నాట్ ఓన్లీ పోలీస్, అందరు అధికారులు పబ్లిక్ ఒక టీచర్ గా గైడ్ గా కూడా ఉండాలి. ఒక ఉద్యోగి మనం ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక గైడ్, ఒక మార్గదర్శనం చేయాలి, ఒక దారి చూపించాలి. ఇప్పుడు వచ్చినటువంటి యూత్ ను కూడా వాళ్ళు గేమ్స్ కి వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక ఆటగాడే, ఆయన మరి స్పోర్ట్స్ మెన్. అందుకని స్పోర్ట్స్ మీద ఆయన ఎప్పుడు కూడా వాలీబాల్ ఆడుతుంటాడు. సీఎం రేవంత్ వాలీబాల్ ఆడుతాడు. మన రిజల్ట్ అంటే ఆ టైంలో కూడా ఏం చేయాలి, వాలీబాలే ఆడిండు పోయి అక్కడ. కాబట్టి స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అట్లనే ఈ మధ్య కాలంలో మనం కూడా రకరకాల కార్పొరేట్ కంపెనీ అంటే ఎస్పీ గారు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి నౌకరు చేస్తున్నాడు, డిఎస్పీ గారు మన ఓఎస్డి గారు వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేస్తున్నాడు. మనం కూడా తప్పదు. ఇప్పుడు మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వేస్తే అక్కడక్కడ అది పొలిటికల్ డ్యూటీ నేను కూడా చేస్తా ఉంటాను. నన్ను ఎక్కడో కర్ణాటక వేసిర్రు ఒకరోజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.